'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి'. ఈ రెండిట్లో నీకే సినిమా అంటే ఇష్టం? అల్టిమేట్‌లీ యూ నో తెలుగు సినిమాని ఒక స్థాయికి, ఒక లెవెల్‌కి తీసుకెళ్ళి, అసలు తెలుగు సినిమా అనేది ఒక ఎగ్జిస్టెన్స్ దాన్ని ప్రూవ్ చేసిన సినిమా 'బాహుబలి' దేర్ ఇస్ నో డౌట్. హ్మ్. మనకి ఫుల్ సో, పొటెన్షియల్ కూడా రాజమౌళిది మనకి 'ఆర్ఆర్ఆర్‌లో' యెస్. కనిపించలేదు. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'ఆర్ఆర్‌ఆర్‌లో' నో. యాక్చువల్లీ 'ఆర్ఆర్‌ఆర్' కంపారిటివ్‌లీ కొన్ని యాస్పెక్ట్స్‌లో ఆఫ్‌కోర్స్ ఆ! బానే ఉంటది. బట్ అవును. వెన్ యూ కంపేర్ యూ నో 'బాహుబలి'. 'బాహుబలి' ఈస్ ఎ మాగ్నమ్ ఆపస్. అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. ఇంత పెద్ద సినిమా 'రాజమౌళి', 'ప్రభాస్' తీశారా అని. 'ఆర్ఆర్ఆర్' పీపుల్ నీకు మనం గ్లోబల్‌గా క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే అసలు మెయిన్ గ్లోబల్‌లోని మన మసాలా చూడలేదనమాట ఆళ్ళు. అందుకే ఆళ్ళకి యెస్. ఎక్కేసింది బాగా. యాహ్! నో. మనకది రొటీనే. యెస్. ఈవెన్ స్టోరీ పరంగా చూసుకున్నా సరే ఇట్స్ ఎ నార్మల్ స్టోరీ. అంత పెద్దగా అనుకున్నంత ఏం కాదు. కంపేర్ టు అవును. 'బాహుబలి' లేదంటే ప్రీవియస్ కాపోతే 'రాజమౌళి' మూవీస్‌తో. ఆ థింకింగ్ డిఫరెంట్‌గా ఉంది. నీకొక 2 యెస్. ఫ్రీడమ్ ఫైటర్స్ అసల వాళ్ళు కలవలేదు రియల్ లైఫ్‌లో. కానీ వాళ్ళు కలిసినట్టుగా చూపించి వాళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఫైట్ ఫిక్షన్. కోసం యాహ్! ఫిక్షన్. బట్ ఫిక్షనల్‌గా. నాకు నచ్చిందనంటే దట్ 2 హ్మ్. క్యారెక్టరైజేషన్ విచ్ హి రోట్. సీ మనం 'రాజమౌళి' గారి సినిమాల్లో ప్రతి హీరోకి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్. ప్రతి హీరో ఒక అవును. గుర్తుండిపోయే క్యారెక్టర్. అవును. 'విక్రమార్కుడులో' రవితేజ గారు చేసిన ఆహ్, 'విక్రమ్ రాథోడ్'. ఏంటి 'విక్రమ్ రాథోడ్' క్యారెక్టర్. లేదంటే 'మగధీర'లో రామ్ చరణ్ చేసిన 'కాలభైరవ' క్యారెక్టర్. అవును. 'బాహుబలిలో' ఆబ్వియస్‌లీ ఇట్స్ అమరేంద్ర బాహుబలి. సో, 'బాహుబలి' నువ్వు అది. అన్ని రాజమౌళి గారి సినిమాలో ప్రతి హీరో క్యారెక్టర్ నువ్వు ఒక లైన్‌లో పెడితే దేర్ ఇస్ నో వన్ కెన్ మ్యాచ్ ద లెవెల్ ఆఫ్ అమరేంద్ర బాహుబలి పొటెన్షియాలిటీ. కరెక్ట్. అమరేంద్ర అంతే. బాహుబలి యెస్. అబ్సల్యూట్‌లీ. బట్ వేర్ ఇన్ ఆర్ఆర్ఆర్ చాలా మంది కూడా కొంతమంది 'రామ్ చరణ్' 'ఆర్ఆర్ఆర్‌లోనే' గారికి ఇంకో ప్రాబ్లమ్ ఒక ఇంగ్లీష్ పర్సన్ యాక్ట్ చేశారు. అది అంత జస్టిఫికేషన్‌గా ఉండదు. జస్ట్ యాహ్! ఏదో ఓన్లీ ఉండాలి వాయిస్ బట్ అన్నట్టుంటది. స్టిల్ హ్మ్. తనకున్న ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ వేర్ వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ ఇట్స్ గుడ్. నాట్ దట్ గుడ్. బ్యాడ్. ఓకే. యాహ్! ఒక ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ ఆ వేలో ఎళ్తదనమాట. ఆ! యెస్. అండ్ సేమ్ 'ఆలియా భట్' అండ్ 'రామ్ చరణ్' కూడా పెద్ద స్క్రీన్ ఐ మీన్ ఆ! వాళ్ళిద్దరికి స్క్రీన్ కలిపి ప్రెజెన్స్ పెద్ద లేదు. స్క్రీన్ స్పేస్ ఏం లేదు. మోస్ట్‌లీ 'అజయ్ దేవగన్', 'ఆలియా భట్' మనం చూసుకుంటే నార్త్ ఆడియన్స్ అప్పీలింగ్ కోసమే పెట్టినట్టు యెస్. అనిపిస్తది మనకి. బట్ ఇంపార్టెన్స్ హౌఎవర్ అనిపించదు. 'ఆలియా భట్' ఎప్పుడు చూడనంత మేబీ ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ గాని, ఆ ఇప్పుడు కైండ్ ఆఫ్ నువ్వు లుక్ 'బాహుబలి' గాని చూసుకుంటే మెయిన్‌గా ఇప్పుడు 'బాహుబలిలో' ఒక్క ప్రభాసే కాదు. 'శివగామి' పవర్‌ఫుల్ క్యారెక్టర్. నీకు ఆబ్వియస్. 'బల్లాల్ దేవ' పవర్‌ఫుల్ క్యారెక్టర్ విలన్ ఆబ్వియస్‌లీ. హ్మ్. ఆ తర్వాత అంటే నీకు హ్మ్. 'రాజమౌళి' సినిమాలంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఫస్ట్ విలనే ఉంటాడు. అదని కాదు. ఇప్పుడు విలన్. 'బాహుబలి' సినిమా తీసుకుంటే 'రానా' ఇంపార్టెంట్ క్యారెక్టర్, 'అనుష్క' ఇంపార్టెంట్ క్యారెక్టర్, నీకు 'కట్టప్ప' హీరో మొత్తం నలుగురు యెస్. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మనం యెస్. 'ఆర్ఆర్ఆర్‌కెళ్తే' ఇద్దరు హీరోలు మాత్రమే ఎక్కువ హీరో, ఇంపార్టెన్స్ ఉంటది హీరోయిన్. నీకు. యాహ్! మిగతా ఎవరికీ అంత 'రామ్ ఇంపార్టెన్స్ చరణ్' ఉండదు. 'ఎన్టీఆర్' అంతే. లేదు. అంటే ఆ లెవెల్‌లో పేరు కూడా ఎవరు రాలేదు. వాళ్ళిద్దరికి ఆ! తప్పించి ఇంకెవరికి అంత నీకిప్పుడు మనం 'బాహుబలిలో' ఒక్కొక్క క్యారెక్టర్ పేరు చెప్తాం. 'ఆర్ఆర్ఆర్‌లో' వీళ్ళిద్దరు కాకుండా వేరే క్యారెక్టర్ పేర్లు మనకు తెలుసా? తెలీవు. తెలీదు. ఆ! తెలీదు. అక్కడే బికాజ్ మనం చెప్పేయచ్చు. ఓన్లీ అది. అంటే సినిమా కూడా హ్మ్. ఇద్దరి ఫ్రెండ్‌షిప్, ఇద్దరి ఇద్దరి మీదే ఉంటది మెయిన్‌లీ మోస్ట్‌లీ బేస్ ఉంటది. చేసుకొని. అండ్ నువ్వు మూవీ చూసుకుంటే హ్మ్. మళ్ళీ విలన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆపోజిట్ ఉన్నారు కాబట్టి అంతే. ఇంక కంపేర్ టు విలన్ కంట తన వైఫ్ కొద్దిగా ఎంతో కొంత పవర్‌ఫుల్ అనిపించింది. ద వే ఎవరు? షీ హ్యాండిల్ తన ఆ! ఆ! వైఫ్ అవును. విలన్ వైఫ్ ఇంకా నీకు వైఫ్, పవర్‌ఫుల్ విలన్ వైఫ్. యాహ్! ఈవిల్‌గా అనిపించింది మనకి. యెస్. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే అంటే ఇది మన థాట్స్ అనే కాదు. హ్మ్. పీపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అంటే 'రామ్ చరణ్' క్యారెక్టర్‌కి 'రామ్ చరణ్' క్యారెక్టర్‌కే కంపారిటివ్‌లీ ఎక్కువ స్కోప్ ఉంది. మనం చూసుకుంటే స్కోప్ తెలుస్తది. ఉంది. కానీ ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే శివ, 'రామ్ చరణ్' ఎంట్రన్స్ నుంచి ఎండ్ వరకు మొత్తం మూవీలో ఏ టు జెడ్ ఆ! మొత్తం రిలేటెడ్ 'రామ్ చరణ్‌దే' ఉంటది. 'రామ్ చరణ్' స్టోరీయే మెయిన్ అక్కడ స్టోరీయే 'రామ్ చరణ్‌ది' యాహ్! నీకు. లిటరల్లీ. మూవీ స్టార్ట్స్ విత్ 'రామ్ చరణ్' హ్మ్. ఎంట్రన్స్. ఎండ్స్ విత్ 'రామ్ చరణ్' తర్వాత తర్వాత తను ఎందుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు? అయ్యాడు. ఎందుకు ఎన్టీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ చేసేసి అది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ సెకండ్ హ్మ్. పార్ట్‌లో ఒక కొమరం భీరుడు, కొమరం ఆహ్, భీమ్ భీముడు క్యారెక్టర్. సాంగ్, హ్మ్. భీమ్ క్యారెక్టర్ సాంగ్ ఆ ఒక్క ఇది తీస్తే మళ్ళీ అగైన్ రామ్ చరణ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ నాన్న ఎవరు? ఏం జరిగింది? అవును. ఎందుకు తను ఆ! పోలీస్ అయ్యాడు? అంతే కరెక్ట్. మళ్ళీ అగైన్ అంటే మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్
రామ్ చరణ్ హ్మ్. లవ్ స్టోరీ ఉంది. రామ్ చరణ్ పేరెంట్స్ అవును. గురించి ఉంది. రామ్ చరణ్ ఎందుకు తను పోలీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అవును. ఎన్టీఆర్‌కి ఎన్టీఆర్ గారికి ఓన్లీ ఆ! ఆ పాపని 'ఎన్టీఆర్‌కి' కాపాడి ఆ మళ్ళీ పాపని కాపాడ్డం అంతే. గూడెంలోకెళ్ళడం. అదొకటి చూపించారు కానీ తన లవ్ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూపించలేదు. తను ఇంకేమంటారు అది లవ్ స్టోరీ తన అనలేము. బ్యాక్‌గ్రౌండ్ అట్‌లీస్ట్ అది కూడా ఎలా అంటే, ఆ యాహ్! పాపని తెప్పించడం కోసమే నీకక్కడ ఇంటరాక్ట్ అవుతాడు. వాళ్ళు నీకి ట్రైబల్స్ రైట్? కొమరన్స్ ఆ! అంటే యాహ్! ట్రైబల్స్. ట్రైబల్ నుంచి ఆ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఆ స్టోరీ చూపించలేదు. ఓన్లీ ఎన్టీఆర్‌కి ఫస్ట్ ఇంటర్వల్‌కి ముందు ఒక అవును. యానిమల్స్ యొక్క కానీ ఒక విధంగా ఇంట్రడక్షన్ షాట్. చూపించకపోవడం కూడా మంచిదే. చూపిస్తే పెద్దదయిపోద్ది సినిమా నీకు. లాంగ్ అయిపోతది. యెస్. మూవీ ఏదో బట్ ఒక ట్రాక్ అట్‌లీస్ట్ మీదే ఎళ్ళాలి. ఒక ట్రాక్ మీద ఎళ్ళాలి. మెయిన్ ఇంపార్టెన్స్ నీకు 'రామ్ చరణ్‌ది' కాబట్టి, ఆ స్టోరీకే ట్రాక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, దాని మీద ఎళ్ళిపోయిందది. రైట్. నీకు హ్మ్. బట్ అంటే మెయిన్ చాలా కానీ మందికి మనం 'ఆర్ఆర్ఆర్' డ్రాబ్యాక్స్ మాట్లాడుతున్నాం. మెయిన్ హైలైట్స్ ఇప్పుడొస్తే మనకి ది బెస్ట్ హైలైట్ ఏంటి అంటే, ఎవరు ఒప్పుకోకపోయినా ది బెస్ట్ ఎంట్రీ సీన్ ఇన్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే అది 'ఆర్ఆర్ఆర్' ఎంట్రీ సీన్ ఆఫ్ రామ్ చరణ్ అంతే. రామ్ చరణ్ లేదు. ఎందుకంటే అన్‌బిలీవబుల్ అది. తన బ్యాక్ షాట్ స్టార్ట్ చేసేసి అంటే హ్మ్. ఈవెన్ నీకు ఆ జరిగిన 10 టు ఒక 8-10 మినిట్స్ సీక్వెన్స్ నీకు అలాగా అది గ్రిప్పింగ్ ఉంటదనమాట. ఎక్కడ కూడా ఇది చాలా అనిపించదు. గ్రిప్పింగ్ ఉంటది. అవును. గ్రిప్పింగ్ ఉంటది. అండ్ వి హావ్ టు నీకు అప్రిషియేట్ కొరియోగ్రఫీ ఈవెన్ కూడా ది చాలా బావుంటది అందులోను చూసుకుంటే. ఎక్సలెంట్. అది ఆల్మోస్ట్ మామూలు కొరియోగ్రఫీ కాదు. పర్టిక్యులర్ షాట్ అంట 70 ప్లస్ డేస్ నీకు అక్కడ షూట్ చేశారంట. లాఠీ పట్టుకొని అక్కడి నుంచి ఎగురుతాడు కదా పైకి. పైకి ఎగురుతాడు చూసావా? అది ఎక్సలెంట్ షాట్ అన్నమాట. యెస్. అంతమంది జనం మధ్యలోన ఆ టేకింగ్ అంతా యెస్. అది రియలిస్టిక్‌గా చేశారు. నీకు ఏదో చేశారని కాకుండా, మూవీలో కాకుండా యాహ్! రియల్‌గా యాక్చువల్లీ నేను హ్మ్. యాహ్! మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఐ మీన్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. హ్మ్. ఎన్టీఆర్‌కి ఎళ్ళేటప్పుడు అంటే మేము ఫస్ట్ చూసి ఆ! ఆఫ్‌కోర్స్ మెగా ఫ్యాన్ 'రామ్ చరణ్' ఆల్సో అవును. ఏమంటారు 'రంగస్థలం' నుంచి యూ నో ద వే హి హ్మ్. చేంజ్ హ్మ్. తను యాక్టింగ్. చాలా యాక్టింగ్ అవును. యాహ్! సో బోత్ ఆఫ్ ఆళ్ళ రియల్ లైఫ్‌లో కూడా గుడ్ ఫ్రెండ్స్. అవును. అంటే ఫ్యాన్స్ కూడా ఎలా ఆలోచించాలంటే సినిమా వరకు చూసేసి అంతే. యాహ్! అలా చూడాలి. అంతే అంతే కదా! కరెక్ట్. అవును. హ్మ్. సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఏమంటారు? ఆర్‌సీ ఎక్కువుంది. లేదంటే ఎన్టీఆర్ తక్కువుంది. లేదంటే అది అది ఏంటంటే ఇట్ డజంట్ లుక్స్ గుడ్ అనమాట. వాళ్ళిద్దరూ ఇష్టపడి రాజమౌళి కూడా కానీ ఇప్పుడది వాళ్ళ కె గ్లోబల్ ఔట్‌కమ్‌లో చూసుకుంటే బానే ఈవెన్ ఉపయోగపడింది ఇద్దరికి ఎన్టీఆర్‌కి కూడా. టు బి ఫ్రాంక్ ఆ! ఎన్టీఆర్‌కి రీచ్ వచ్చింది. రామ్ చరణ్‌కి రీచ్ 'రామ్ వచ్చింది. చరణ్‌కి' రీచ్ వచ్చింది. ఎన్టీఆర్‌కి ఇప్పుడు 'వార్ 2'లో యాక్ట్ చేస్తున్నాడు కదా! 'హృతిక్ రోషన్' వార్ 2లో సైడ్ యాక్ట్ చూసుకుంటే. చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆ! నాకు తెలిసి అన్నీ బాగున్నాయి. 'దేవర' గాని ఆ! వర్క్ అయితే వర్క్ అయితే పాన్ ఇండియా దే లెవెల్‌లో. అండ్ ప్రశాంత్ నీల్‌తో పడే సినిమా ఆ! గాని 'ప్రశాంత్ వర్క్ నీల్' కూడా అయిందంటే వర్క్ అయితే అండ్ గ్లోబల్లీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అసలు నాకు తెలిసి 'ట్రిపుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ ఆ! పొటెన్షియాలిటీ ఇంకెవరికీ తెలియలేదు నా వరకు. 'ట్రిపుల్ ఆర్' నీకు మాత్రమే చూసారు గ్లోబల్ ఔట్‌రేజ్. యెస్. 'టెంపర్' మూవీ చూడలేదు. ఎన్టీఆర్ 'రాఖీ' మూవీ చూడలేదు యెస్. వీళ్ళెవరు. యాహ్! ఎన్టీఆర్ ఇండివిడ్యువల్ హ్మ్. మూవీ సరైనది పడి లేదంటే ఇప్పుడు హ్మ్. 'దేవర' గాని లేదంటే వీళ్ళతో పడిన తర్వాత హోల్ ఇండియా అండ్ హోల్ అది కరెక్ట్. గ్లోబల్ ఆడియన్స్‌కి రీచ్ అవుతాడు ఖచ్చితంగా. అసలు 'ఎన్టీఆర్' అండ్ ఇప్పటికి వేరేస్ చెప్తున్నాను. 'రామ్ చరణ్' యూ నో హ్మ్. 'ట్రిపుల్ ఆర్‌లో' ఓకే. వాళ్ళిద్దరి మూవీ అన్నప్పుడు దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్. ఎన్టీఆర్ ముందు చరణ్ అంటే ఆ! ఆఫ్‌కోర్స్ 'చరణ్ ఈస్ ఎ టెర్రిఫిక్ యాక్టర్.' 'రంగస్థలంతో' అవును. ప్రూవ్ అయింది. అది కొత్తగా చెప్పాల్సింది లేదు. బట్ అవును. స్టిల్ ఎన్టీఆర్ తనకి సీనియర్. హ్మ్. కొన్ని ఇయర్స్ ముందే డెబ్యూ చేశాడు. అవును. అండ్ ఎన్టీఆర్ ప్రూవెన్ మాస్ యాక్టర్. అలాగే 'రామ్ చరణ్' కూడా. కొద్దిగా ఇది ఉండేది. బట్ ద వే 'రామ్ చరణ్' పిక్ ద యాక్టెడ్ పోజ్ ఆఫ్ ద ఏంటంటే క్యారెక్టర్ ఔట్ షైన్ అయిపోయింది. 'ఎన్టీఆర్‌ని' ఔట్ షైన్ చేశాడు. పోజ్ రే చేసాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనం. అంటే ఔట్ షైన్ చేసాడంటే ఇట్స్ హ్మ్. ద క్యారెక్టర్ ఆ! అంటే నీ 'రామ్ చరణ్' క్యారెక్టర్‌కి అంత వెయిట్ డిజైన్ ఉన్నది. వెయిట్ డిజైనింగ్ వే ఉన్నది. అలా ఉన్నదన్నమాట నీకు. ఎమోషన్స్ యెస్. కూడా చూసుకుంటే ఎంత బాగా ఎమోషన్స్ చూపిస్తాడంటే, ఆ రిజెక్ట్ చేస్తారు కదా! ఆ మెడల్ హైయర్ పొజిషన్‌కి. అప్పుడు నెక్స్ట్ తన షాట్ ఎమోషన్ నెక్స్ట్ షాట్ ఉంటది. అన్‌బిలీవబుల్ అది. పీక్స్ ఆ పీక్స్ బాక్సింగ్, బాక్సింగ్ రింగ్ ఉంటది కదా! అక్కడ అది ఎక్సలెంట్ ఎమోషన్ చూపిస్తారనమాట నీకు. బట్ హ్మ్. 'ట్రిపుల్ ఆర్' ఇఫ్ యూ ఓకే విజువల్ స్పెక్టర్ అంటే అవును. కంపేర్ మనం టు ఇంటర్వెల్ గురించి కానీ డిస్కస్ చేయడం మర్చిపోయాం మనం అసలు మెయిన్. ఇంటర్వెల్ సీన్. యెస్. కాకపోతే అక్కడ మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ చూపిస్తారు నీకు. ఫ్రెండ్‌షిప్ బాండ్ అండ్ ద బీజీఎం చాలా బావుంటది ఆ! యాక్చువల్లీ. బావుంటది. అవును. ఆ పర్టిక్యులర్ సీన్ చాలా బావుంటది. అంటే అంత ఎమోషన్ బిల్డ్ అయిన తర్వాత కూడా హ్మ్. వితిన్ మినిట్స్‌లోనే నీకు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలవడం కూడా నార్మల్‌గా కలిసేట్టు చూపించొచ్చు. కానీ అలా కాకుండా ఒక డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఒక పిల్లోడు యెస్. ట్రైన్ దగ్గర ఆ సెటప్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. కొంచెం ఇట్స్ వెరీ హ్మ్. టఫ్ టఫ్ అది. సెటప్ అండ్ టఫ్ షాట్ అది. అది. ఎందుకంటే అది
అదంతా చేసింది కూడా ఒక మినియేచర్ అన్నమాట. ఇట్స్ ఆ! నాట్ ఒక లైక్ ఒక మినియేచర్ బ్రిడ్జ్ ట్రైన్ ఏం క్రియేట్ కట్టలేదు. చేసి, మినియేచర్ మినియేచర్ ట్రైన్ క్రియేట్ చేసి చేసి సెట్ చేశారు మొత్తం అదంతాను. నీకు యెస్. అది అన్‌బిలీవబుల్ అది. అది అన్‌బిలీవబుల్. అక్కడి నుంచి కరెక్ట్‌గా వస్తది నీకు. అక్కడ వాళ్ళిద్దరి చేతులు కలిపితే అప్పుడు నీకు టైటిలొస్తది. నువ్వొకటి నీకు. అబ్జర్వ్ చేసావా? హ్మ్. 'బాహుబలి' ట్రిపుల్ ఆర్ కంటే వేరే లెవెల్ హిట్ అయింది. ట్రిపుల్ ఆర్ కంటే అవును. కలెక్షన్స్ వచ్చాయి. బట్ గ్లోబల్ రీచ్ పరంగా చూసుకుంటే ఐ బిలీవ్ 'ట్రిపుల్ ఆరే.' ట్రిపుల్ ఆర్. బికాజ్ నీకు ట్రిపుల్ ఆర్ 'ట్రిపుల్ ఆర్' నీకు ఎలా తీశాడంటే 'బాహుబలి' అనేది ఒక స్టోరీ పరంగా రాసుకొని తీశాడు. ఒక రాజ్యం ఇలాగా ఒక స్టోరీ రాసుకున్నాడు. 'ట్రిపుల్ ఆర్' ఏంటంటే హై మూవ్‌మెంట్స్. నీకు మోస్ట్‌లీ స్టోరీ ఉన్నది. కానీ మోస్ట్‌లీ హై మూవ్‌మెంట్స్ మూవీ అంతా ఎలివేషన్స్, హై మూవ్‌మెంట్స్. నీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీళ్ళిద్దరూ కలిసి ఎలా కలిసారనే హై మూవ్‌మెంట్. నీకు 'రామ్ చరణ్' ఫ్రెండ్‌షిప్ ఇంట్రడక్షన్ హై మూవ్‌మెంట్. నీకు హై మూమెంట్. ప్రతిదీ ఒక రామ్ చరణ్ మూవ్‌మెంట్, హై ఇంట్రడక్షన్ మూవ్‌మెంట్ అన్నమాట. ఒక సాంగ్ కూడా మూవీని ఎంత బాగా నిలబెట్టిందంటే నువ్వు ఆ! చూస్తే మా మన గ్లోబల్ 'నాచున్న' మనకి 'నాచో నాచో' 'నాటు సాంగ్. నాటు' 'నాటు నాటు' సాంగ్. అంటే చాలా మంది మనం అనుకుంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ హ్మ్. కలిసి డాన్స్ చేసారంటే మనం దద్దరిల్లిపోద్దని తెలుసు. ఇప్పుడు గాదు. మనం చాలా బట్ రోజులు ఓల్డెన్ డేస్‌ని మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం. వీళ్ళిద్దరూ డాన్స్ చెయ్యాలి అవును. ఎలాగైనా బట్ స్టేజ్ మీద నీకు ఒక్కసారి గుర్తుందా అని. నీకు? మనిద్దరం ఇప్పుడు అదే అనుకుంటున్నాం. 'ట్రిపుల్ ఆర్' సినిమా స్టార్ట్ హ్మ్. చేసేటప్పుడు మనం 'వీఆర్ ఇండియా' ఖచ్చితంగా అని వీళ్ళిద్దరికి ఉండాలి. వీళ్ళిద్దరికి ఉండాలి. కలిపి ఉన్నప్పుడు మనిద్దరం కూర్చొని అనుకున్నాం కదరా! ఆ! ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ ఖచ్చితంగా తీస్తే ఇండియా మొత్తం ఊగిపోద్ది. ఇండియా షేక్ అవుతదిరా అన్నాను. ఇండియా అలాగే కాదు డిజైన్ ఏకంగా చేశారు. ఇండియా గాదు ఆస్కార్ ఆస్కార్ పొందింది. వచ్చింది. అది అలా మనం అన్‌బిలీవబుల్. అనుకున్నాము. మనం జస్ట్ ఒక సాంగ్ వస్తే సీ చాలనుకున్నాం. అది ఆస్కార్ లెవెల్‌కెళ్ళిందది. అంటే అప్పుడు 'ట్రిపుల్ ఆర్' మూవీతో అసలు టు బి ఫ్రాంక్ మనకి మల్టీ స్టారర్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. అవును. దాని ముందు వరకు తక్కువే. చాలా తక్కువ. మేబీ ఓల్డెన్ డేస్‌లో ఆ! రామారావు గారు, ఎక్కువ ఎన్టీఆర్ గారు చేశారనుకో. హ్మ్. సారీ నాగేశ్వరరావు గారు, అవునవును. కృష్ణ గారు వీళ్ళు వాళ్ళ టైం అప్పుడు అవును. వాళ్ళు సూపర్ స్టార్స్ ఉన్నా సరే స్టిల్ వాళ్ళు మల్టీ స్టారర్స్ చేశారు. బట్ అవును. కరెక్టే. మన గోల్డెన్ ఎరా మన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఆ! 'నాగార్జున' గారు గాని, 'చిరంజీవి' గారు గాని, ఆ! వాళ్ళందరూ 'వెంకీ గారు' చేశారులే. వాళ్ళందరూ ఎన్నో వాళ్ళు చేశారు. ఇండివిడ్యువల్ మూవీస్ బట్ దేర్ ఆర్ నో మల్టీ స్టారర్స్. మల్టీ స్టారర్స్ వాళ్ళేం చేయలేదు కదా! ఆ! ఆ! వాళ్ళు మల్టీ స్టారర్స్ చేయలేదు. వాళ్ళు కూడా తక్కువే. కరెక్టే నువ్వు. చేశారు చేయలేదు. అక్కడక్కడగా. బట్ హ్మ్. ఆ ఎరాని బ్రేక్ చేస్తూ అండ్ ఐ థింక్ నేను 'వెంకటేష్' గారు అంత పెద్ద హీరో అయినా ఆ! సరే హి ఈస్ 'వెంకటేష్' ద వన్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఒప్పుకున్నాడు. 'సీతమ్మకి సిరిమల్ల ఒప్పుకున్నాడు. చెట్టు.' ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒకటి మాట్లాడుకోవాలి. 'వెంకటేష్ సీతమ్మకి సిరిమల్ల చెట్టు' 'వెంకటేష్ మహేష్ బాబు' చేసినా అలాంటి నీకు 'మహేష్ బాబుకే' స్టేజ్‌లో పేరొచ్చింది. అవునా కాదా? అలాంటి స్టేజ్‌లో 2018 ఐ థింక్ హ్మ్. రాజమౌళి గారు ట్విట్టర్ నుంచి వీళ్ళందరి ట్విట్టర్ నుంచి ఏంటంటే ఒక ఆ! ఫోటో వచ్చింది. అది ముగ్గురు రాజమౌళి గారు కలిపి. కలిపి. అలా చూస్తే అప్పుడు అందరికి యాంక్సైటీ అనమాట. అసలు ఏంటి అది. వీళ్ళు ముగ్గురు కలిపి మూవీ తీస్తున్నారు ఆ! ఏందని. అంతే. వన్ ద న్యూ ఆ న్యూస్ బయటకొచ్చిన తర్వాత ఇట్స్ లైక్ నందమూరి అండ్ కొణిదెల మెగా ఫ్యామిలీ. హ్మ్. వాళ్ళిద్దరే కదా! బిగ్గెస్ట్ అవును. మన ఇండస్ట్రీకి 2 కళ్ళంటే వాళ్ళే. అవును. వాళ్ళే. అలా వాళ్ళ అందులో 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి మూవీ తీస్తున్నారంటే ఒక వేరే లెవెల్ ఎక్సైట్‌మెంట్. అండ్ ఆ అవును. ఎక్సైట్‌మెంట్ ఎలా ఉందంటే ఇది ఖచ్చితంగా 'బాహుబలి' 'బాహుబలిని' రికార్డ్స్ బీట్ కొట్టేస్తది. చేస్తదనుకుని అనుకున్నాం. యెస్. మనం ఖచ్చితంగా. కలెక్షన్స్ ఒద్దాం ఒకసారి. ఇంకోటి కూడా కలెక్షన్స్‌కొచ్చాక చూసుకుంటే, కలెక్షన్స్ మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ అనుకున్నంత రాలేదు. లేదు. బట్ స్టిల్ స్టిల్ నేనేమంటున్నానంటే హ్మ్. 'బాహుబలి 1' పాన్ ఇండియా లెవెల్‌లో ఆడి ఐ థింక్ 600 ప్లస్ క్రోర్స్ ఆ! 600 అంతా ప్లస్ కలెక్ట్ వచ్చింది. చేసింది. ఇది పార్ట్ 1 అంటే పార్ట్ 2 2 పార్ట్ 1 పెట్టిన పెట్టిన హైప్ వల్ల నీకు హోప్ వల్ల అదొచ్చింది. పార్ట్ 2 వేరే లెవెల్ ఆడింది. వచ్చింది. బట్ వేరేస్ 'ట్రిపుల్ ఆర్' హ్మ్. ఓన్లీ ఫస్ట్ వన్ పార్ట్. పర్టిక్యులర్ పార్ట్. జస్ట్ కానీ రిమెంబర్ ఇక్కడ వాట్ ఈస్ ప్రాబ్లమ్ ఏంటంటే, 'ట్రిపుల్ ఆర్' బడ్జెట్ 550 అది ప్రాబ్లమ్ ఇక్కడ. 550 క్రోర్స్ యెస్. అది బిగ్గెస్ట్ బట్ ప్రాబ్లమ్. హౌఎవర్ ద మూవీ ఈస్ నాట్ ఇన్ హ్మ్. లాస్. ఆ! రికవర్ అయింది. డబ్బులు ఆ! యాహ్! రికవరీ అయిపోయింది. అవును. కరెక్ట్. అండ్ 'బాహుబలి' పెట్టిన దానికి చాలా రెట్లు 'బాహుబలి' ఎక్కువ కలెక్ట్ వదిలేయి. చేసింది. అది పెట్టిన దానికి చాలా రెట్లొచ్చింది. అది యాహ్! అన్‌బిలీవ్ అవి అంటే జస్ట్ ఇమాజిన్ 'ట్రిపుల్ ఆర్ 2' అనేది కూడా ఒకవేళ ఇన్ ఫ్యూచర్‌లో ఉంటే ఐ థింక్ టాక్స్ ఉన్నాయి. కానీ ఇట్ మైట్ మనకు కష్టం అనిపిస్తుంది నాకెందుకో అదంత ఈజీ కాదు. ఇతను జరగదనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 'మహేష్ బాబు' గారితో సినిమా స్టార్ట్ చేశారు. అవును. ఐ థింక్ అదొక 4 ద ఇయర్స్. వే ఖచ్చితంగా గ్లోబ్ ట్రాటరింగ్ హ్మ్. మూవీ అడ్వెంచర్ అంట. మూవీ అది. హ్మ్. అది గోల్డ్ అని మహేష్ అంటున్నారు బాబు మూవీ టైటిల్. 'పృథ్వీరాజ్' విలన్ అని చెప్పారు మనకి. 'పృథ్వీరాజ్' విలన్‌గా ఉంటాడు. వెన్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్ అనగానే ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్. ఒక ట్రెజర్ హంట్ మూవీ అందులో ప్లాన్ చేస్తున్నారు అసలు మరి నాకు అది. హ్మ్. పర్సనల్లీ మహేష్ బాబు ఇష్టాలు వస్తాయి. బట్ ఆఫ్టర్ 'బిజినెస్ మ్యాన్' అంత మాసీగా నాకు తెలిసి మెయిన్ ఈ మధ్య మనకి ఈ మెసేజ్ మూవీ లైక్ మెసేజెస్ మెసేజ్ అన్నీ మూవీస్ మెసేజ్‌లు, ఎక్కువైపోయాయి. మెసేజెస్ మాట్లాడితే మెసేజ్. అది రొటీన్ అయిపోయింది. ఎందుకంటే తనకు హ్మ్. తనకున్న కేపబిలిటీ
యూ నో కామెడీ టైమింగ్ గాని, లేదంటే మాస్ ఫర్ ఎగ్జాంపుల్ 'పోకిరి' గాని, బిజినెస్ మ్యాన్‌లు ఎంత పవర్‌ఫుల్‌గా మనం కనిపిస్తాడు. 'కలేజా' మర్చిపోయాం. 'కలేజా'లోని కామెడీ టైమింగ్ ఏ మూవీలో లేదు. ఇప్పటికి స్టిల్ ఐ బిలీవ్ 'కలేజా' బెస్ట్ 'మహేష్ బాబు' కామెడీ గారి టైమింగ్. హ్యూమర్‌కి హ్మ్. ది బెస్ట్ ది చూపించాడంటే బెస్ట్ 'త్రివిక్రమ్' కామెడీ మూవీ. టైమింగ్ అది. నీకు 'త్రివిక్రమ్' ఎక్సలెంట్ చూపించాడు. ఎక్సలెంట్ చూపించాడు. నీకు. అది. అయితే ఏంటి ఇప్పుడు తర్వాత మల్టీ స్టారర్స్ రాలే. మల్టీ స్టారర్స్ మళ్ళీ 'ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్' స్టార్ట్ చేసిన తర్వాత ఒక లెవెల్‌కెళ్ళింది కదా! అవునవును. అది. సో, 'బాహుబలి' బెస్ట్ సీరీసా? 'ట్రిపుల్ ఆర్' ఆబ్వియస్‌లీ 'ట్రిపుల్ ఆర్' 90% పీపుల్ ఆబ్వియస్‌లీ విల్ 90% పీపుల్ యాహ్! నీకు అంటే నువ్వు 'బాహుబలి.' గ్లోబల్‌గా అడిగితే అట్ ద సేమ్ టైమ్, అట్ ద హ్మ్. సేమ్ టైమ్ వెన్ యూ కంపేర్ అంటే స్టోరీ పరంగా గాని, ఇది గాని హ్మ్. 'బాహుబలి' అండ్ 'మగధీర' 'మగధీర' ఈస్ 100 టైమ్స్ బెటర్. పీపుల్ విల్ గో ఫర్ 'మగధీర.' యెస్. అంటే పీపుల్ అంటే ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ తప్ప బయట 'మగధీర' తెలీదు చాలా మందికి. 'మగధీర' వ యాహ్! ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకే హ్మ్. పరిమితం అయిపోయింది. అది అది నీకు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో వచ్చుంటే అది మూవీ వేరు. హ్మ్. బికాజ్ వేరే లెవెల్. 100 పీపుల్, 1 పర్సన్ కిల్లింగ్ 100 పీపుల్ అనే సీన్ అది. ఈ 100 అన్‌బిలీవబుల్ పీపుల్ సీన్. ఫైట్ సీన్ హ్మ్. అండ్ నాకు తెలిసి 'రాజమౌళి' గారు తన తండ్రి గారి స్టోరీస్ ఎంత ఇదవుతుందో, మిగతా ప్రొడక్షన్ గాని ఇవన్నీ పక్కన పెడితే ఐ థింక్ 'కీరవాణి' గారి మ్యూజిక్ బీజీఎం అవును. ఎక్సలెంట్. అది ఆ పర్టిక్యులర్ స్టోరీకి, ఆ పర్టిక్యులర్ నరేషన్‌కి ఐ థింక్ హ్మ్. తను తప్ప నాకు తెలిసి ఇంకెవ్వరు న్యాయం చేయలేరేమో. నీకు 'రాజమౌళి', 'కీరవాణి' కరెక్ట్ కాంబినేషన్. యాహ్! నీకు 'కీరవాణి' ఇంకెక్కడ వర్క్ చేసినా కూడా అవుట్‌పుట్ రాదు నీకు. 'రాజమౌళి' దగ్గరే అవుట్‌పుట్ యాహ్! వస్తది. అవుట్‌పుట్ వస్తది. అది హ్మ్. కరెక్టే. అవును. 'కీరవాణి' చాలా మూవీస్ ది వర్క్ చేశారు. బెస్ట్. నీకు 'రాజమౌళి' కాకుండా. కానీ అవేవి అంత అవుట్‌పుట్ ఉండవు. నీకు కరెక్ట్ హ్మ్. అవుట్‌పుట్ 'రాజమౌళి'యే వస్తాయి. యెస్. అందుకే నువ్వు 'బాహుబలి' ఎంత మాగ్నమ్ ఆఫీస్ అంటే ఆ ఫైట్ సీన్స్ గాని, ఆ వార్ సీన్స్ గాని నీకొక బీజీఎం ఎంటర్‌టైనింగ్ కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తది. బీజీఎం ఈస్ బీజీఎం ఎక్సలెంట్. కూడా అన్‌బిలీవబుల్ ఎక్సలెంట్. బీజీఎం నీకు. సేమ్ టైమ్ హి ఆల్సో గివ్ వెరీ గుడ్ మ్యూజిక్. 'బాహుబలి' 'ట్రిపుల్ ఆర్' సాంగ్స్ కూడా అనేవి నీకు లిటరల్లీ హ్మ్. చాలా గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సాంగ్స్. చాలా టైమ్ అలాగా రన్ అయ్యాయి నీకు సాంగ్స్. మరి స్పెషల్లీ బీజీఎం ఆ హ్మ్. ఎమోషనల్ సీన్స్‌లో బీజీఎం నీకు వేరే లెవెల్ ఇచ్చారు. అన్‌బిలీవబుల్. యాహ్! నీకు 'ట్రిపుల్ మళ్ళీ ఆర్' కూడా. 'ట్రిపుల్ ఆర్' హ్మ్. కూడా బీజీఎమే. 'ట్రిపుల్ ఆర్' మెయిన్‌లీ 'నాతో నాతో' సాంగే మెయిన్ నీకు. మెయిన్ హైలైట్. గ్లోబల్ రీచ్ అవ్వడానికి కారణం కూడా మెయిన్ ఆ సాంగ్ వల్లే మెయిన్. అయితే నీకు 'రాజమౌళి' గారి మూవీస్ అన్నిట్లో ది బెస్ట్ మూవీ ఏది? నాకు 'రాజమౌళి' గారి మూవీస్ అన్నిట్లో ది బెస్ట్ మూవీ నేను 'బాహుబలి'కే ఇస్తాను. నాకు 'బాహుబలి' ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో 'మగధీర' ఉంటది. నా వరకు ది బెస్ట్ అంటే ఆఫ్‌కోర్స్ ఆహ్, 'మగధీర.' హ్మ్. 'మగధీర' తర్వాత 'బాహుబలి' అండ్ 'ట్రిపుల్ ఆర్' ఆబ్వియస్లీ. 'బాహుబలి' బట్ అది. 'మగధీర' ఎందుకంటున్నానంటే 'మగధీర' ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఏమంటారు? ఇలా కూడా మన ఇండస్ట్రీలో నాకు తెలిసి అప్పట్లో అలాంటి మూవీ రాలా. ఆ! అప్పట్లో 2000 నీకదొక మోడర్న్ థింకింగ్ అది. అంటే ఒక టైమ్‌లో మోడర్న్‌ని అసలు సెన్సేషనల్ ఎరాలో హిట్. ఉన్న ఒక 2 పీపుల్ మీట్ అయ్యి అది పాస్ట్‌కి ప్రెజెంట్‌కి కనెక్ట్ అవుతూ ఒక హిస్టారికల్‌గా లవ్ స్టోరీని లవ్ యాహ్! స్టోరీ అనేది డిఫరెంట్‌గా ట్రై చేశారు. అవును. రైట్. హ్మ్. కరెక్ట్. అదనమాట. హ్మ్. సో, మనం ఇంకా ఈ ఈ ఇంకా తర్వాత మనం ఇప్పుడు ఫ్యూచర్ గురించి చూద్దాం. నెక్స్ట్ రాబోయే మూవీస్ ఫ్యూచర్ ఫ్యూచర్ డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ టాక్ అబౌట్ గేమ్ చేంజర్. వాట్ ఈస్ గేమ్ చేంజర్? గేమ్ చేంజర్. వాట్స్ హ్యాపెనింగ్ టు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్. ఐ థింక్ నాకు తెలిసి ఐ రామ్ థింక్ 3 చరణ్ ఇయర్స్ అయిందనుకుంటా. హ్మ్. షూటింగ్ ఇది సాధారణంగా చూసుకుంటే మనం కన్సెషన్ ఇచ్చి హ్మ్. తనకి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పటికి రా ఎంత స్టార్ట్ అయింది? 'ఆర్ఆర్ఆర్' స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది ఆ మూవీ అనేది. ఇప్పటికి కంప్లీట్ అవ్వలేదు. మనం ఆల్రెడీ 'శంకర్' డైరెక్టర్, ద హీరో అతని అవుట్‌పుట్ ఆల్రెడీ మనం చూసాం. 'ఇండియన్ 2' అనే అవుట్‌పుట్. ఆ అవుట్‌పుట్ ఇట్స్ చాలా సాడ్ యాక్చువల్లీ. అంటే ప్రాబ్లమ్ ఇంపాక్ట్ 'శంకర్' చేసింది. అంటే అదే 'రాజమౌళి' కంట ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ డూపర్ డైరెక్టర్ అంటే అసలు 'శంకర్' 'శంకర్' ఆబ్వియస్లీ. అంతే. అవును. ఎందుకంటే ఒక తమిళనాడులో ఉంటూ తమిళనాడు అంటే తమిళనాడు ఆ! వరకు మాత్రమే ఇది నీకు కాకుండా 'రోబో' హిందీలో ఆ టైంలో రిలీజ్ అయ్యి 286 క్రోర్స్ వరల్డ్ వైడ్ కొట్టింది. క్రోర్స్. హిందీలోనే 110, అలాగనే కాదు. 120 కొట్టింది నీకు అప్పట్లో ఈవెన్ 'శివాజీ' అప్పట్లో. ఇండస్ట్రీ హిట్టే కదా! శివాజీ హ్మ్. నీకు, నీకు 'జీన్స్' లాంటి స్టోరీ ఎక్కడ దొరకదు నీకు. 'జీన్స్' ఆ గాని లెవెల్ ఆఫ్ అతను ఆ లెవెల్ ఆఫ్ స్టోరీస్ రాస్తే ఆ లెవెల్ ఆఫ్ ఐ థింక్ హ్మ్. నేను విన్నానేంటంటే అతను పర్సనల్ రైటరో లేదంటే ఆ! లెఫ్ట్ హ్యాండ్ ఎవరో ఒక అతని ఆయన పర్సనల్ ఉంటారనమాట. రైటర్ 'సుజాత' అని ఒకతనుంటారు. అతను అతను చనిపోవడం వల్ల అప్పటినుంచి టచ్ పోయింది. నుంచి యెస్. అప్పటినుంచే ఈ అదే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. నిన్ననే మాట్లాడాం హ్మ్. మా ఫ్యామిలీ అంటే అతను నిన్న రాత్రి 'రోబో' సినిమా వరకు అతనున్నారు.
'రోబో' సినిమా తర్వాత వచ్చిన 'ఐ' గాని, 'రోబో 2.0' గాని, ఇంకేదైనా చూసుకుంటే ఆ రైటర్ లేకపోవడం వల్లే చాలా ప్రాబ్లమ్స్ కనిపించాయి మనకి. క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అవును. అప్పటి నుంచి కొంచెం మనకు తెలిసిన శంకర్ ఏదంటే ఆ! 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', ఎందుకంటే 'ఇండియన్ 2' 'రోబో', చూసుకుంటే 'బాయ్స్'. వెరీ రియాలిటీగా ఉంటది నీకు. డౌన్ టు ఎర్త్ ఉంటది నీకు. ఫైట్స్ గాని, నీకు స్టోరీ గాని, ఒక రీజన్ ఉంటది. బట్ కానీ ఇంత హ్మ్. నాకు ఓన్లీ స్టార్టింగ్ కొన్ని పర్టిక్యులర్ సీన్స్ తప్పించి అది శంకర్ మూవీ అని నాకెక్కడ అనిపించలేదు. అది అదే కదా! మేబీ కొన్ని కొన్ని పర్టిక్యులర్ అంటే హ్మ్. ఏమంటారు అతని స్టైల్‌లో ఉంటది. సాంగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ గాని 'సిద్ధార్థ్' ఇదంతా. నీకు స్టోరీ ట్రాక్ బానే ఉంటది చూడొచ్చు. 'సిద్ధార్థ్' ట్రాక్ అంతా ఓకే. 'సిద్ధార్థ్' ట్రాక్ కూడా నాకు ఒక రకంగా ఏమంటారు హ్మ్. స్టార్టింగ్ 'వెల్కమ్ ఇండియన్' ఏదో హ్యాష్ ట్యాగ్‌తో ఆ! కొంచెం యానిమేషన్‌గా ఏదో ట్రై చేశారు. ఈ బ్యాక్ వీడియోస్ ఇండియన్ అనేసి ఏదో. అది అంత హ్మ్. ఎమోషనల్‌గా స్టార్ట్ చేసాడు. అదే. ఎప్పుడైతే అది తన వరకు వచ్చేసి తన పేరెంట్స్ ఇదవుతున్నట్టు ఆ! తెలిసినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు 'గో బ్యాక్'. అంత స్ట్రాంగ్‌గా ఉండే క్యారెక్టర్ 'గో బ్యాక్ అలా బ్రేక్ ఇండియన్' అని అవ్వడం అనడం. అదే. కొంచెం సిల్లీ అనిపిస్తది. అంతే కదా! అంతే. నీకు ఒక సిస్టమ్ కోసం అంత స్ట్రాంగ్‌గా చూపించి, ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిన చూపించి తర్వాత మళ్ళీ తను వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పడం. అదంతా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఒక కరెక్ట్ ట్రాక్‌లో కన్‌ఫ్యూజింగ్ లేదనమాట. ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అది ఆ హ్మ్. ఎమోషనల్ ఇది కూడా పెద్దగా పండల. ఆ! ఎంత ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వదు మనకి. అంటే ఆ క్లైమాక్స్ అయితే అసలు క్లైమాక్స్ ఏంటసలు? వాట్స్ ద ఏముందసలు క్లైమాక్స్? క్లైమాక్స్ ఏం నెక్స్ట్ లేదక్కడ. ఏం లేదు. 'ఇండియన్ 3' అని ట్రైలర్ ఏసారు గానీ అది కూడా డౌటే. ఏదో నాకు తెలిసి ఇండియన్ 3 అదే ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు ఐ గెస్. ఒకవేళ వచ్చినా కూడా నాకు తెలిసి ఓటీటీ రిలీజ్ చేస్తారనుకుంటున్నాను నేను. తీస్తున్నారు కాబట్టి లేదు. మరి. నో. కమల్ హాసన్ ఎక్స్ వై హి విల్ గో టు ఓటీటీ. ఆ! లేదు అది సినిమా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. మీన్స్ షూటింగ్ అయిపోయింది. అది రిలీజ్ అవ్వాల్సిందే. షూటింగ్ అయిపోయిందా? ఆ! ఓకే. దాన్ని రిలీజ్ దెన్ చేయాలి తప్పదు లేదు. వాళ్ళు. అది ఒకవేళ హెవీ బడ్జెట్ అయితే దే విల్ నాట్ గో టు ఓటీటీ. ఆ! అది థియేటర్‌కొచ్చేస్తారు. రి రిస్క్ చేసి థియేటర్‌లో రిలీజ్ చేస్తారు వాళ్ళు. అవుట్‌పుట్ మరి చెప్పలేం. సో, ఇప్పుడు మనం 'గేమ్ చేంజర్' దగ్గరికొస్తే మనకు గేమ్ తెలిసిన చేంజర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆబ్వియస్‌లీ అదొక పొలిటికల్ మూవీ. ఓకే. మనకందరికీ తెలుసది. ప్రభాస్ ఆల్రెడీ సెటిల్డ్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హ్మ్. 'ప్రభాస్' కదా! మనం ఇంక సో, మన మాట్లాడక్కర్లేదు. తెలుగు నుంచి ఈవెన్ ఈవెన్ అల్లు అర్జున్ అంటే మనం చెప్పవసరం. అల్లు అర్జున్ 'అల్లు నాకు అర్జున్' కూడా ఆ తెలిసినంత వరకు స్టేజ్‌కెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఆ స్టేజ్‌కి. ఎళ్ళిపోయాడు. నెక్స్ట్ అల్లు హ్మ్. అర్జున్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసినంత నార్త్ వరకు 'కాశ్మీర్ టు కన్యాకుమారికి' ఒక కన్యాకుమారి వరకు ఒక ఫ్లో ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అది అది ఆబ్వియస్‌లీ మోస్ట్‌లీ నేను చెప్తున్నాను. అతనికి ఇప్పుడనే కాదు. యూట్యూబ్‌లో మనకి తన మూవీస్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయింది. కానీ అది 'పుష్ప' అనే ఒక మూవీ అనేది బ్రేక్ ఇచ్చింది నీకు లిటరల్లీ. బ్రేక్ ఇచ్చింది. సో, హ్మ్. ఆబ్వియస్‌లీ హి ఈస్ ఆల్సో వెరీ సెటిల్డ్ పాన్ ఇండియన్ సూపర్ స్టారే. ఎందుకంటే ద వే 'పుష్ప 2 పై ఉన్నంత 'పుష్ప ఎక్స్‌పెక్టేషన్స్ 2' మీద ఇటు ఎక్స్‌పెక్టేషన్స్ క్లియర్‌గా ఎలా లేవు. అంటే ఇట్స్ ఎ షూర్ హ్మ్. షాట్ 1000 క్రోర్ ఫిల్మ్ అని. షూర్ షాట్ ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ అది. సో, వేరేస్ 'రామ్ చరణ్' హి హాస్ టు ఆ! ప్రూవ్. ఆ! 'రామ్ చరణ్' ఎందుకంటే హాస్ టు ప్రూవ్. 'రామ్ చరణ్‌కి' యాహ్! ఆఫ్టర్ 'గ్లోబల్ స్టార్' ఎనీవన్ అగ్రీస్ ఆర్ ఇమేజ్ నాట్ ఉంది. అగ్రీస్. వన్ థింగ్ ఈస్ హ్మ్. 'ట్రిపుల్ ఆర్' ఈస్ రాజమౌళి ఫిల్మ్ అంటారు తప్ప 'రామ్ చరణ్' ఫిల్మ్ ఆర్ 'ఎన్టీఆర్' ఫిల్మ్ అనరు. 'ట్రిపుల్ ఆర్' ఫిల్మ్ నీకు అది. తెలుసా అని అడిగితే ఎవరినైనా నువ్వు నార్త్‌లో వెళ్లి అడిగితే 'రాజమౌళి' సినిమా అని తెలుసు గానీ ఇంకా ఇప్పటికి చాలా మంది పేరు తెలీదు. సో, అదొక రాజమౌళి మూవీ కిందే ప్రమోట్ అయింది. సో, 'గేమ్ యెస్. చేంజర్' అనేది 'రామ్ చరణ్‌కి' చాలా ఇంపార్టెంట్. నీకు గ్లోబల్‌లో రీచ్ కోసం. ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా ఇండియాస్ హ్మ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్‌తో చేస్తున్నారు కాబట్టి, అది షాట్‌గా అది 'ఇండియన్ 2'లా బావుంటదని అవ్వదు అని మనం హోప్ చేస్తున్నాం. అది లెట్స్ బెటర్‌గా సీ. ఉండాలి అని. 'జెంటిల్‌మ్యాన్', 'ఒకే ఒక్కడు' అలాగా ఒక మంచి పొలిటికల్ డ్రామా టైప్‌లో. సో, నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కరెంట్ ప్రాజెక్ట్స్‌లో నీకు ఏది ఎక్సైటింగ్ ప్రాజెక్ట్? నాకు కరెంట్ ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ ఏది అని అంటే, మన 'పవన్ కళ్యాణ్' 'ఓజీ' ఒకటున్నది. 'ఓజీ' గ్లింప్స్ గుర్తుందా? ఆబ్వియస్‌లీ. ఆ గ్లింప్స్ ఇప్పటికి నాకు మర్చిపోలేను నేను. తెలిసి నాకు హ్మ్. తెలిసి ఒక స్టేజ్‌లో 'పవన్ కళ్యాణ్' మూవీ బెనిఫిట్ షో అంటే 2 అదే తెలుగు స్టేట్స్‌లో మన ఒక 'ఎల్‌పీలో' ఒక గుర్తుందా నీకు? 'సర్దార్ గబ్బర్ సింగ్' బెనిఫిట్ షో. ఆబ్వియస్‌లీ ఎల్‌పీలో మనం 4 గంటలకెళ్ళాం షోకి. మనం రాత్రి 12, 1 గంటకెళ్ళిపోయి అక్కడ జాగారం సీ చేసి వింటేజ్ 'పవన్ కళ్యాణ్' అది హ్మ్. కూడా మార్నింగ్ షోస్ అంటే యూ విల్ సో మాన్స్ట్రస్ 'పవన్ కళ్యాణ్.' మామూలుగా కాదు. మిడ్‌నైట్ బెనిఫిట్ షోలో పెట్టి అది 2 స్టేట్స్‌లో వినిపిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ బోత్ 'గబ్బర్ తెలుగు సింగ్' ఈస్ స్టేట్స్. అన్ ఎమోషన్ మనకి. అలాంటి దానికి అంతే సీక్వెల్ కదా! అనగానే మనం బట్ వేరే లెవెల్. దేర్ ఆర్ ఫ్యూ సూపర్ స్టార్స్ మేబీ 'పవన్ కళ్యాణ్' ఎక్కువ కనెక్ట్ చేయొచ్చు. మేబీ వాటెవర్. ఆ! బట్ ఓపెనింగ్స్‌కొస్తే లేదంటే ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ ఆ పండగ వాతావరణం ఉంటది. నో వన్ కెన్ అది మ్యాచ్ 'పవన్ 'పవన్ కళ్యాణ్' కళ్యాణ్ సార్ ఇంకెవరు మ్యాచ్ స్వాగ్.' చేయలేరు. హ్మ్. అవును. అది హ్మ్. అది ఇంకా అవ్వదు కష్టం ఎవరి ఇంకా. వల్ల. అది ఎవరి వల్ల కాదు. హ్మ్.
సో, నీకు ఐ వాస్ వెయిటింగ్ కెరియర్‌లో ఫర్ వరుసగా 12 ఫ్లాపులిచ్చి గూడా, నీకు నెక్స్ట్ మూవీ ఓపెనింగ్ అంత రావడం ఓన్లీ పాసిబుల్ సీ టు పవన్ కళ్యాణ్. హిట్ ఓన్లీ హ్మ్. హీరో అంటే ఏ ఇండస్ట్రీలో మాడతారో లేదో మనం చెప్పలేం గానీ, హిట్ అండ్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అవును. ఓన్లీ అతని స్క్రీన్ మీద చూడాలని చెప్పి వచ్చే అంతే. ఫ్యాన్స్ ఉన్న హీరో చాలా తక్కువ మంది. అది వన్ అవును. అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అవును. కరెక్ట్. అంతే. సో, నాకు కూడా 'ఓజీ' నా అండ్ 'దేవర' కూడా వన్ ఆఫ్ నాకు ద చాలా మోస్ట్ ఎక్సైటింగ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఈస్ హ్మ్. 'సలార్ 2'. 'సలార్ 2', 'కల్కి 2' 'సలార్ 2', 'కల్కి 2' యాహ్! నాకు ఆబ్వియస్లీ. 'కల్కి 2', 'ఓజీ' కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం. అండ్ ఐ యామ్ హ్మ్. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'ఫౌజీ' అంటే నాకు నాకు అంత ఉండదు. నాకు 'వార్ 2' కూడా చాలా అంటే ఆ 'వార్ 2' వెయిటింగ్ అనను. నాకు ఎలా ఉంటదో చూడాలనిపిస్తుంది. అంటే 'హృతిక్ రోషన్', యెస్. 'ఎన్టీఆర్' అనే ఎన్టీఆర్. కాంబినేషన్ అనేది ఎలా ఉంటది? అదొక డిఫరెంట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్మ్. 'రితిక్ రోషన్' అది. యాక్టింగ్ అండ్ ఎన్టీఆర్‌తో కంపేర్ డాన్స్, చేస్తే డాన్స్. అది డాన్స్. అది ఇద్దరి డాన్స్ మామూలుగుండదు. మొత్తం మొత్తం అయిపోద్ది. ఇద్దరు బట్ కలిపి ఇక్కడ యాక్షన్ చేస్తే అసల చూడాలి. అండ్ చూడాలి. ఇట్స్ ఏ బాలీవుడ్ డైరెక్టర్స్ మూవీ కదా! ఆ! బట్ అది మనం కొంచెం నాకెక్కడ డౌట్ అంటే మనోడు సౌత్ యాక్టర్ కదా! అది. నెక్స్ట్ 5 ఉండకూడదు. ఎందుకంటే డామినేషన్‌గా మనం ఎందుకంటే 'హృతిక్ రోషన్' తెలుగు చూపించాలి. అలా అలా ఉండకూడదు. అలా ఉండకూడదు. అదే అంటున్నా. మళ్ళీ ఇద్దరికీ తెలుగు ఈక్వల్ లాంగ్వేజ్ ఇది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హ్మ్. మళ్ళీ డైరెక్టర్ కూడా కొంచెం డౌట్‌ఫులే. 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్. 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్. 'బ్రహ్మాస్త్ర' ఆల్సో అంటే విజువల్ అంటే పరంగా చాలా బావుంటది. కాపోతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా లో ఎగ్జిక్యూషన్ అది. లో కాపోతే ఎగ్జిక్యూషన్. విజువల్ గ్రాఫిక్స్ మాత్రం చాలా బావుంటాయి. చూడాలి. సో, నువ్వు రీసెంట్‌గా చూసిన మూవీస్‌లో ఐ థింక్ నీకు నీకు బాగా నచ్చిన మూవీ రీసెంట్. నేను రీసెంట్‌గా చూసిన మూవీస్‌లో నాకు బాగా నచ్చిన మూవీ అంటే తెలుగు సినిమాలే లేవు. మలయాళంలో సేమ్. 'మంజమ్మేల్ బాయ్స్', 'ప్రేమం', 'మహారాజా' అండ్ నాకు ఆల్ 'మహారాజా' వాట్ ఏ మూవీ. హ్మ్. సీ వి ఆల్ నో మూవీస్ వెతికిపోతే ఎంత సెటిల్డ్ యాక్టరో అందరికి తెలిసిందే. కానీ 'మహారాజాలో' ఒక బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాకు యాక్టింగ్. 'మహారాజాలో' నచ్చిందేంటంటే స్టోరీ ప్లాట్ ఒకదాంతో ఒకటి లీకింగ్. లింకింగ్ సూపర్బ్ అసలు. అది నువ్వు నార్మల్‌గా చూసావా అది? స్టార్టింగ్ ఇంట్రడక్షన్‌లోన యంగ్ ఏజ్ చూపిస్తాడా? లారీ అది నీకు యెస్. క్లైమాక్స్‌కి ఎలా లింక్ అవుతదో చూసావా? అది ఎక్స్‌పెక్ట్ చేయలేదా? అస్సల. అది గ్రేట్ అది కదా! మనం అసల గ్రేట్ అది చాలా అనుకోలేదు. అది అసలు అన్‌బిలీవబుల్ అది. అంటే నేను ఎక్కడ నాకు షాక్ అనిపించిందంటే మనం 'అనురాగ్ స్పాయిలర్స్ కశ్యప్' డిస్కస్ చేయొద్దు. మనం స్పాయిలర్స్ ఎళ్ళకుండా ట్విస్ట్స్ ఇది అని మాట్లాడుకుంటే బెస్ట్. ఇంకా చాలా మంది చూడాలి కాబట్టి. చూసే ఉంటారు ఈ పాటికి చాలా మంది. హ్మ్. ఆల్మోస్ట్ 'మహారాజా' అందరూ ఇప్పుడప్పుడంటే చూసేసారు. అందరూ చూడండి. గుడ్ మూవీ. చూసేసారు. గుడ్ ఇట్ ఈస్ ఎ ఎక్సలెంట్ మూవీ అది. అది. ఆ మూవీలో ట్విస్ట్స్ గాని, నీకు రివీలింగ్, కనెక్షన్స్ గాని, టైమ్ లైన్స్ నీకు యంగ్ ఏజ్ టైమ్ నైస్. లైన్, ఫాదర్‌గా ఉన్నప్పుడు టైమ్ లైన్ గాని, అన్నిటిని కనెక్ట్ చేయడం గాని, అవన్నీ చూసుకుంటే కరెక్ట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్‌లింక్డ్. ఇంటర్‌లింక్డ్. ఇన్ ద వే దే ఎగ్జిక్యూటెడ్ ద క్లైమాక్స్. ఇట్స్ వెరీ గుడ్. క్లైమాక్స్ అన్‌బిలీవబుల్. ఇంకోటేంటంటే లాస్ట్‌లో అనురాగ్ కశ్యప్ హి ఈస్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్. నీకు అసలు తెలిసుంటది. ఎక్సలెంట్ డైరెక్టర్ 'అగ్లీ' గాని ఎక్సలెంట్ డైరెక్టర్. బట్ ద వే హి యాక్టెడ్ ఆ! ఒక డైరెక్టర్ ఇలాగ మనం యాక్ట్ చేస్తాడు అని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాహ్! చేశాడు. హ్మ్. తను ఇంకో మూవీ కూడా చేసాడు తమిళ్‌లో 'ఉమైకా నాడోడిగల్' అని ఒక మూవీ ఉంటది. అందులో కూడా తను యాహ్! ఎక్సలెంట్ విలన్ యాక్టింగ్ చేస్తాడు. తనిప్పుడు మనం డైరెక్టర్స్ హూ బికేమ్ బెస్ట్ యాక్టర్స్ అంటే 'ఎస్‌జే సూర్య'. అండ్ ఇప్పుడు 'ఎస్‌జే సూర్య' వన్ ఆహ్, మోర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇంకేంటంటే 'విశ్వంబర' 'విశ్వంబర' యెస్. ఎందుకంటే చిరంజీవి గారు. 'చిరంజీవి 'అంజీ' ఈస్ ఎ మాగ్నమ్ ఆపస్ మూవీ. ఇప్పటికి ఎవ్వరు ఒప్పుకోకపోయినా 'అంజనీ' ఈస్ ద బెస్ట్ మూవీ. నా 'అంజీ' 'అంజీ' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ టాలీవుడ్. ఎక్సలెంట్ అది. ఒక సోషియో అసలు ఫ్యాంటసీలో ఇప్పటికి చూసినా నీకు సరే అది ఎప్పుడొచ్చింది? 2000స్‌లో వచ్చింది కదా! 2002, 3 మేబీ. నీకు 2000స్‌లో 2,00,00,000 బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. నీకు చాలా ఎక్కువ. అరౌండ్ దట్ కోడి రామకృష్ణ గారు లెజెండరీ డైరెక్టర్. నీకు 7 ఇయర్స్ తీశారది. 7 ఇయర్స్ 7 అరౌండ్. ఇయర్స్. నీకు అప్పట్లోనే 2, 3 క్రోర్స్ సంథింగ్ అరౌండ్ బడ్జెట్ పెట్టి తీశారు. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ లాస్ మూవీ అది. కానీ హ్మ్. ది బెస్ట్ మూవీ అది. సో, అలాంటిదే అవును. ఒక 'విశ్వంబర' ట్రై చేస్తున్నారు. సో, అది వర్కౌట్ అవ్వాలి అని నేను హోప్ చేస్తున్నాను. చూద్దాం అది ఎలా యెస్. ఎళ్తదని. అండ్ మనం ఇప్పుడు కొంచెం వరస్ట్ ట్రాక్స్ గురించి మాట్లాడుకుంటే 'రవితేజ' 'ద మ్యాన్' సీ 'రవితేజ' గారు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్. తన అతను తన మీద చాలా రెస్పెక్ట్ ఉంటది. ఎందుకంటే ఆ! చిరంజీవి గారు ఎలాగైతే తనకంటూ చాలా గుర్తింపుని కష్టపడొచ్చారు. తిను సైడ్ క్యారెక్టర్స్ వచ్చారో ప్రతి చేసుకొని చాలా కష్టపడొచ్చారు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ డోంట్ నో ఆ! రవితేజ గారు 10, ఎందుకు 12 విలన్ ఫిల్మ్స్ ఎందుకు ఏదో చేస్తున్నారు గానీ ఊరికే చేస్తున్నాం అన్నట్టు తప్ప, ఒక మూవీలో అసలు ఈవెన్ డైరెక్టర్స్ కూడా ఆ! తనని ఎక్కువ ఎవరు పడితే టైం యూజ్ పొటెన్షియల్ యూజ్ చేసుకోవాలి. 'విక్రమార్కుడు' అనేది ఇది పొటెన్షియల్ ఎవరు బెస్ట్ పొటెన్షియల్. అసలు 'రవితేజ' గారి కామెడీ టైమింగ్ ఎలా ఉండేది? ఆ కిక్ మాస్ కామెడీ డైలాగ్స్ టైమింగ్ నీకెవరు బయటికి తేలేరు. ఇప్పటికి చాలా మంది అంటారు ఏంటి హ్మ్. అది రాజమౌళి డైరెక్షన్‌ని మర్చిపోయేలాగా చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ 'రవితేజ.' 'రవితేజ.' అంతే. అలాంటి బట్ 'రవితేజ' ఇప్పుడు అన్‌ఫార్చునేట్ మనం ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాం. బట్ వి వాంట్ హిస్ కమ్‌బ్యాక్. వరకేంటంటే తను ఎందుకు మళ్ళీ ఆహ్, 'వెంకీ' లాంటి కామెడీ ట్రాక్ మూవీస్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఆ డైరెక్టర్స్ కూడా 'విక్రమార్కుడు' లాంటి ఔట్‌డేట్ అయిపోయారు. నీకు 'శ్రీను వైట్ల' గాని, దే ఆల్సో బికేమ్ యాహ్! ఔట్‌డేటెడ్. అవుట్‌డేట్ అయిపోయారు. బట్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ హ్మ్. డైరెక్టర్స్ కదా! దే హావ్ టు ట్రై. రైట్. హ్మ్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ మళ్ళీ టుడే. మనం మళ్ళీ మనం మళ్ళీ వచ్చే మనం టాపిక్‌తో నెక్స్ట్ కొత్త ఒక టాపిక్‌తో వీడియోతో మనం ముందుకొస్తాం. కలుద్దాం. యాహ్! మీ శివ, మీ అనిల్. గుడ్ బై. బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్. యాహ్! సబ్‌స్క్రైబ్ టు ఛానెల్.